హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనము కలికిరి మార్కెట్లో అయితే ఉన్నామండి. సో ఇక్కడ ప్రతి ఒక్క శనివారం అనేది ఉదయం 5 గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది. అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ కలికిరి పంచాయతీ, కలికిరి మండలం. సో ఇక్కడైతే శనివారం ఉదయం 5 నుంచి 10-10:30 వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుందండి. సో చెప్పుకోదగ్గ అంత పెద్ద మార్కెట్ కాకపోయినా కూడా కొన్ని బ్యాచ్లు పొట్టేళ్ళు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ వస్తాయి. సో ఏం వచ్చాయి, ఏం రేట్లు పోతున్నాయి అనేది మనం కనుక్కుందాం. సో నెక్స్ట్ డే అంటే శనివారం తర్వాత ఆదివారం అనేది పెద్ద మార్కెట్ అనేది ఉంటుంది. సో అక్కడ మీకు ఎట్లాంటివి కావాలన్నా చిన్నపిల్లలు కానీ, మేకలు కానీ, పొట్టేళ్ళు కానీ ఏదైనా కూడా సపరేట్గా అనేది దొరుకుతాయి అన్నమాట. సో చూద్దాం ప్రజెంట్ మనం కలికిరి మార్కెట్లో ఏం వచ్చినాయి, ఏం రేట్లు హాయినా ఏం వచ్చినాయి, ఏం తక్కువ వచ్చింది సరుకు అయిపోయాయంటావా? పండగ పోయిన వారం బాగా వచ్చినట్టు అయిపోయినాయి. వస్తాడా హాయ్ అన్నా, చూద్దామండి ఎన్ని రకాలు వచ్చినాయి, ఏం వచ్చినాయి. కొంచెం సరుకు తక్కువ వచ్చింది ఈ వారము, అయినా కూడా చూద్దాం ఏమేమి వచ్చినాయి అనేసి. ఆయనా ఏమన్నా సరుకు ఏం కొద్దిగా తిరుపతికి 2-3 వారాలు అటు పోతా, ఒక వారం నెల ఒక వారం అట్లా చూద్దాం ఎట్లా వచ్చింది, ఏం వచ్చినాయి సరుకు. మంచి పిల్లలు వచ్చినాయి. ఏం అమ్మలేదంగా పెట్టుకున్నా నువ్వు? పండగ తిరణాలకు అమ్మేయలేదా? మళ్ళీ వచ్చినావా? ఓకే, చూద్దాం. కొన్ని బ్యాచ్లు మంచి పొటేళ్ళు అయితే అన్నీ మొత్తం ఎక్కువ నెల్లూరు జుడిపి పిల్లలు వస్తాయండి. సో ఎర్ర పొటేళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తాయి. ప్రజెంట్ అనేది ఇప్పుడు అన్నీ తెల్ల పొటేళ్ళు వచ్చినాయి చాలా వరకు. అన్నీ ఒకసారి చూసేసి తర్వాత రేట్లు అన్నీ అడుగుదాము. ఇక్కడ ఒక బ్యాచ్ వ్యాపారం జరుగుతుంది. ఇవి కూడా మొత్తం తెల్ల పొటేళ్ళే. సో ఆడ కూడా ఒక బ్యాచ్ జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది. తగ్గింది సరికి, ఎందుకంటే పోయిన వారము జాతర ఉండిందండి, కలికిరి జాతర. సో మంచి పేరు పొందిన తిరణాలు అనమాట. కలికిరి ఎల్లమ్మ తినాలంటే ఇక్కడంతా బాగా మంచి పేరు అనమాట. సో ఆ వారం అమ్మేయడం చాలా వరకు, అందుకనేసి ఈ వారం కాస్త తగ్గినాయి. ఇంకా రేపు వారం వచ్చే వారం అయితే ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. నా కొనుక్కున్నారా? ఎంత పడిందన్న? 13,000 అయితే కొన్నారు. 13,000 రూపీస్కి అయితే కొన్నారని చూడండి ఈ పొటేల్నే. సో పిల్ల అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఈ బ్యాచ్లో కొన్నారు అనుకుంటాను. 13,000 అంటే ఒక 8 నెలలు, 8.5 నెలలు ఆ విధంగా అయితే ఉంటుందండి. సో మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నాం అన్న? 15 కిలోలు, 15 కిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. సో 15 కిలోలు రావచ్చు అని 13,000కి అయితే కొన్నారంట. దీన్ని జత వేసుకున్నప్పుడు అప్పుడు జత మీద అవి 26,000 చెప్తారు. సో వ్యాపారం అని చేసుకోవచ్చండి. సో వాళ్ళు చెప్పడం అయితే ఇంకా 27-28,000 చెప్పింటారు. దీనైతే 15,000 కూడా చెప్పిండొచ్చు. సో వ్యాపారం చేసి పట్టుకున్నారు కాబట్టి తగ్గింటుంది అనమాట. సో ఇంకా చూద్దాం లోపల. ఒకసారి మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటా చెక్ చేసుకుంటూ వచ్చేద్దాము. అన్నీ కూడా జుడిపీలే ఎక్కువ, నెల్లూరు జుడిపీలు అయితే వచ్చినాయి ఎక్కువ చూసుకోవచ్చు. అన్ని బ్యాచ్ల్లో కూడా అవే వచ్చినాయి. సో మేకలు కూడా ఉన్నట్టున్నాయి, మేకలు కూడా చూసుకొని వచ్చేద్దాము. సో లాస్ట్ వీక్ కానీ అంతకుముందు వారం కానీ గొర్రెలు కూడా వచ్చినాయి, గొర్రెల బ్యాచ్లు వచ్చినాయి, మేకల బ్యాచ్లు ఎక్కువ వచ్చినాయి. ఇంకా వచ్చి గొర్రె పొరాలు అన్నీ కూడా వచ్చినాయి. మేకలు కూడా ఈ చిన్నపిల్లలు వచ్చినాయి. సో ఒకే ఒక కట్ట వచ్చినట్టుంది. దీంట్లో అన్నీ కూడా మరకలు పోతులు అన్నీ కలిపి అయితే ఉన్నట్టున్నాయి. ఇంకా అన్నీ కూడా తెల్లపిల్లలే. సో రేట్లు ఏమి రేట్లు పోతున్నాయి కనుక్కుంటూ పోదాము. ఇదే అనమాట. సో ఇవన్నీ కూడా మీడియం సైజులో అండి, పెద్ద సైజులు ఏం లేవు. అన్నీ కూడా జత మీద ఏం రేట్లు చెప్తారు, ఏం చెప్తారన్నా జత? నజీర్ రేట్ ఏం చెప్తున్నాడా? తెలీదా? సో ఈ పిల్లలు అంటే మనం ఫస్ట్ స్టార్ట్ చూసిన పిల్లలు కూడా ఇవేనో 12,000-13,000కి అయినాయంట. సో 25 చికెన్ అంగడి 25-26 అట్లా అయితే బేరం చెప్తా ఉంటారు. ఇవి అన్నీ ఈ సైజు పిల్లలే వచ్చినాయి మొత్తం కూడా. అన్నిటికడ ఈ పిల్లలే, ఏడున్నిటికడ ఈ పిల్లలే. ఆడ మాత్రం కొంచెం చిన్న సైజు ఉన్నట్టున్నాయి. సో వస్తానా మిగతా అన్నీ కూడా ఒకే సైజులో ఉన్నాయి. దీంట్లో 1-2 మరకలు అయితే ఉన్నాయంతే. మిగతా అన్నీ కూడా ఒకే సైజులో.
సో ఇది కూడా అంతేనండి. సో అన్నీ ఇవి మాత్రమే ఒక బ్యాచ్ మాత్రం ఎర్రపిల్లలు వచ్చినాయి. 15,000 చెప్తున్నాడు. ఒక పిల్ల జత మీద 15,000తో వేసుకోమంటాడు అండి. చూసుకోవచ్చు 15,000 రూపీస్ అంటే 7,500 రూపాయలు అనేది ఒక్కొక్క పిల్లని వేసుకుంటున్నాడు చెప్తాడు. 7,500 రూపీస్ అని చెప్తున్నాడండి. చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట. సో ఇది యాక్చువల్గా కలిగిరి మార్కెట్ శనివారం అండి. మిగతా రోజులంతా కూడా టమాటా మార్కెట్ జరుగుతుంది ఇక్కడ. సో పెద్ద మార్కెటే, పేరుగాంచిన మార్కెట్ కొద్ది సంవత్సరాల ముందు. ఇప్పుడు కొంచెం తగ్గిందండి. కొద్ది రోజుల ముందు మంచి పేరు అనమాట కలిగిరి మార్కెట్ అంటే. ఇప్పుడు కొంచెం తగ్గింది, డౌన్ అయింది. సో ఇప్పుడు ఎందుకంటే మార్కెట్లో ఈ వ్యాపారాలు లేక చాలా వరకు అయితే తగ్గిపోయినాయి. రేట్లు తగ్గడంతో మార్కెట్లు కూడా తగ్గినాయి చాలా వరకు. సో పెద్ద మార్కెట్ అనమాట. నల్లారి అమర్నాథ్ రెడ్డి మార్కెట్ యార్డ్ అనమాట దీని పేరు. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ పేరుతో అయితే పెట్టారనమాట ఈ మార్కెట్ పేరుని. సో అదే అండి, చూసాం కదా మనం మార్కెట్లో ఉన్న ఏమున్నాయనేసి. సో ఇంకా మనము ఈ మార్కెట్ కాస్త చిన్నదే కాబట్టి ఇంక మనం పోయేసి షార్ట్ వీడియోలు చేద్దాం. షార్ట్ వీడియోలో క్లియర్గా మనం రేట్లు కనుక్కుంటూ వెళ్ళిపోదాం. ఓకే అండి, థ్యాంక్ యూ.